తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. ఏంటది? కొత్తగా వస్తున్నటువంటి ఈవో చౌదరి గారిని పెట్టారు, కులం వాళ్ళని పెడుతున్నారు, అట్లాగే చైర్మన్ని పెట్టారు అన్నమాట. ఈ మాట అనే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? టీటీడీ విషయంలో అక్కడ ఈ కులపోళ్ళు అయితే ఉండకూడదని బ్యాన్ ఏం లేదు కదా, అక్కడ కులం ముద్ర వేస్తున్నారు. మరి ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి ఎవరు, అలాగే ధర్మారెడ్డి ఎవరు? మరి రెడ్లే కదా అక్కడ ఇచ్చింది. అప్పుడు ఎక్కడికి పోయింది ఈ మాట అనేటువంటి అధికారం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇంకోటి, అప్పట్లో చూస్తే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఓసారి, టీటీడీ ఓలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి, అలాగే వెంకటేశ్వర వర్సిటీ వీసీలు కూడా రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పద్మావతి వర్సిటీ వీసీలు జమునారెడ్డి, వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ వీసీ పద్మనాభరెడ్డి, తొడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీ ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి. ఇప్పుడు చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్సభ నాయకుడు మిథున్ రెడ్డి, శాసనమండలిలో నాయకుడు అప్పిరెడ్డి, శాసనసభలో జగన్మోహన్ రెడ్డి. ఇంకా అసలు అక్కడ తామేమో కులాలు పట్టించుకోరా? రఘురామకృష్ణరాజు ఎందుకు అప్పుడు గొడవ చేసింది, బయటికి వెళ్ళిపోయింది కూడా? కనీసం తనకేమని చెప్పి వేరే కులాల వాళ్ళకి ఇవ్వమని చెప్పి లేదే. అట్లాంటి వాళ్ళు కులాల గురించి మాట్లాడటం, అది ఇదివరకైతే ఆ మాట అనే అర్హత ఉందేమో కానీ ఇప్పుడు అర్హత లేదు.